హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం జమేలీ ఎన్నికలు. జమేలీ ఎన్నికలు అనేవి ప్రస్తుత పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల్లో అవి సాధ్యం కాదని రామ్నాథ్ కోవింద్ కమిటీ తెలిపిన నేపథ్యంలో 2029 నుంచి ఈ జమేలీ ఎన్నికలను నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యయనం అనేది తీసుకురానున్నారు. 3 దశల్లో అన్ని అసెంబ్లీ గడువులు సర్దుబాటు చేయాలనుకుంటున్నారు. కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషను 2009 మే జూన్లో ఇవి తొలి జమేలీ ఎన్నికలు అనేవి జరుగుతుంటాయి. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో మొత్తం 3 దశల సర్దుబాట్లతో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ గడువులను ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలపైన కొత్త అధ్యయనాన్ని చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందులో జమేలీ ఎన్నికలతో పాటు సుస్థిరత, లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉమ్మడి ఓటర్ జాబితా సంబంధించిన అంశాలనేవి దీంట్లో ఉంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా తొలి దశలో 3 నుంచి 6 నెలల మేరకు గడువును తగ్గించాల్సి అసెంబ్లీలపైన దృష్టి పెడతారు. వాటి పదవీ కాలాన్ని కూడా తగ్గిస్తారు. ఒకవేళ అవి అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోయినా హంగు తలెత్తిన వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులతో సమైక్య సర్కారును ఏర్పాటు చేయాలని, సదరు ప్రణాళిక పనిచేయకపోతే ఆ అసెంబ్లీకి మిగిలి ఉన్న ఆ గడువు కోసం మాత్రమే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని జమేలీ ఎన్నికల పైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రత్యేక నివేదికను రూపొందించింది. తెలంగాణలోని నిజామాబాద్లో మార్కెట్ యార్డ్లో పసుపుకు రికార్డు ధర అనేది లభించింది. ఇది క్వింటాలకు 14,255 రూపాయలు లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ బుధవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పర్యటించారు. ఇక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ముచ్చటించారు. మిషన్ శక్తి భవన్ను సందర్శించి ఇక్కడ ఉత్పత్తులు, విక్రయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపైన ఆరా తీశారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన కృషి భవన్ను సందర్శించారు. అనంతరం సీఎం నవీన్ పట్నాయక్ను కలిసి అరగంట సేపు మాట్లాడారు. అంతకుముందు కిస్ విశ్వవిద్యాలయానికి వెళ్లిన ఆయన్ను మానవతావాది అవార్డుతో వర్సిటీ వ్యవస్థాపకుడు కొందమాల్ ఎంపీ అచ్యుత సామంత సత్కరించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన శాంతన్ 55 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991లో శ్రీ పెరంబదూర్లో చోటు చేసుకున్న రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించిన 7గురిలో శ్రీలంకకు చెందిన సుతంతిరా రాజా అలియాస్ శాంతన్ ఒకరు. ఆయన్ను 2022 నవంబర్లో సుప్రీంకోర్టు విడుదల చేసింది. అనంతరం తిరుచి సెంట్రల్ జైలు ప్రాంగణంలో ప్రత్యేక శిబిరంలో ఉంటున్నారు. తనను శ్రీలంక పంపాలని ప్రధాని మోదీ తదితర కేంద్ర మంత్రులకు కొద్ది నెలల కిందట లేఖ రాశారు. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. పిటిషన్ పెండింగ్లో ఉంది. కానీ కాలక్రమంలో ఆయనకు కాలేయం దెబ్బతినడం, కాళ్ళ వాపులు తదితర సమస్యలు వేధించడంతోనే చెన్నైలో రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. తదనంతరం అతను అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు టెస్కాబ్ ప్రధాన కార్యాలయాన్ని మిజోరాం రాష్ట్ర సహకార బ్యాంకు ఉన్నతాధికారుల బృందం బుధవారం సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హెచ్ఐసిసిలో 3 రోజుల పాటు జరుగుతున్న 21వ బయో ఏషియా సదస్సు ముగింపు వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫార్మా, జీవ వైద్య విజ్ఞాన రంగంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించిందంటూ, అల్ట్రాసౌండ్ పరీక్షను కొత్త రోబోటిక్ విధానంలో చేయగలిగే ఆవిష్కరణకు ఈ సదస్సు ద్వారా అందుబాటులోకి రావడం సంతోషకరంగా ఉందంటూ, పేద రోగులకు సరసమైన ధరలలో అందుబాటులోకి తెచ్చేలా దీన్ని రూపొందించిన అంకుర సంస్థకు బయో ఏషియాలో పురస్కారం దక్కడం ఆనందంగా ఉందంటూ తెలిపారు. వైద్యశాస్త్ర రంగంలో 50,000 మందికి స్థానిక గ్రాడ్యుయేట్లకు 5 నుంచి 6 ఏళ్లలోపు నైపుణ్యాలు శిక్షణ అందించి ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకొని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బయో ఏషియా ముగింపు సదస్సులో భాగంగా సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెలంగాణ కేంద్రాన్ని ప్రారంభించారు. విశ్వ హిందూ పరిషత్
విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నరసింహమూర్తి నియమితులయ్యారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పాకిస్తాన్ అనుకూల ప్రచారం చేస్తున్నారనే అభియోగాలతో జమ్మూ కాశ్మీర్లో ముస్లిం కాన్ఫరెన్స్కు చెందిన 2 వర్గాలు అబ్దుల్ ఘనీ భట్, గులాం నబీ సుంజీలపైన కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. సుప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు రాజారెడ్డి రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు అనేది దక్కటం. ఈ అవార్డును ప్రకటించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ కూచిపూడి రంగంలో విశేష సేవలు అందిస్తున్న సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి రాధారెడ్డి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా అకాడమీ రత్న పురస్కారానికి ఎంపిక చేశారు. వీరితో పాటు మరో 5 ప్రముఖులు రచయిత, జానపద అధ్యయనకారుడు వినాయక ఖేడకర్, వైణికుడు ఆర్ విశ్వేశ్వరన్, కథక్ నృత్యకారిణి సునయన హజారిలాల్, రంగస్థల దర్శకుడు దులాల్ రాయ్, నాటక రచయిత డిపి సిన్హా 2022-23 సంవత్సరాలకు గాను అకాడమీ రత్న అవార్డులు దక్కించుకున్నారు. ఢిల్లీలో ఈ నెల 21-22 తేదీలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో వీరందరినీ ఏకగ్రీవకంగా ఎంపిక చేసినట్టు అకాడమీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అకాడమీ రత్నను అకాడమీ ఫెలో అవార్డుగా కూడా పిలుస్తారు. మరోవైపు ప్రముఖ నటులు అశోక్ సరాఫ్, రాజీవ్ వర్మ, గాయని బాంబే జయశ్రీ సహా మొత్తం 92 మంది కళాకారులకు 2022-2023 సంవత్సరాలకు గాను అకాడమీ అవార్డులను సంగీత నాటక అకాడమీ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల సేతురాం, ముద్దాలి ఉషా గాయత్రి, ప్రముఖ గాయకుడు ఎల్వి గంగాధర శాస్త్రి, మందా సుధారాణి కర్ణాటక సంగీతం, వినుకొండ సుబ్రహ్మణ్యం డోలు వాయిద్యం తదితరులు ఉన్నారు. అకాడమీ రత్న విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా 3 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు తామ్రపత్రం, అంగవస్త్రం అనేది అందజేశారు. అకాడమీ అవార్డు గ్రహీతలకు 1 లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం, అంగవస్త్రంతో పాటు బహుకరిస్తారు. కూచిపూడి నాట్యాచార్యుడు ఎం సురేంద్రనాథ్, డప్పు కళాకారుడు అంగడి భాస్కర్ సహా మొత్తం 80 మంది యువ కళాకారులను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అకాడమీ ఎంపిక చేసింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపైన మంగళవారం లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లు క్షిపణి దాడులు చేశారు. దాదాపు 20 క్షిపణులను హెజ్బొల్లా ప్రయోగించింది. భారతీయుల్లో ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తున్న కోవిడ్, దీనిలో తాజా అధ్యయనం తేలింది. దాదాపుగా వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నిపుణులు పరిశోధన చేశారు. 207 మందిని పరిశీలించారు. గణనీయ స్థాయిలో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, వ్యాయామ సామర్థ్యం, జీవన నాణ్యత కూడా తగ్గిపోయిందని తేల్చారు. తీవ్రస్థాయిలో కోవిడ్ నుంచి కోలుకున్న 2 నెలల తర్వాత 49.3% మందికి శ్వాసలో ఇబ్బంది కలిగిందని, 27.1% మందిలో దగ్గు వంటి కనిపించాయని, ఇతర దేశాల డేటాతో పోల్చినప్పుడు భారతీయుల్లో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. పొత్తి కడుపులో కొవ్వు పేరుకుంటే అది మెదడుపైన, గ్రహణ శక్తిపైన దుష్ప్రభావం చూపుతుందంటూ, ఈ ప్రమాదం మహిళల కన్నా నడివయసు పురుషులకే ఎక్కువగా ఉన్నట్టు, అల్జీమర్స్ వ్యాధి ఉన్న పురుషులకు ఈ కొవ్వు వల్ల నష్టం అధికంగా ఉంటుందంటూ, కాలేయం, ఉదరం, క్లోమగ్రంథి చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది మెదడు పరిమాణం కుంచుకుపోవడానికి కారణమవుతుందని, అల్జీమర్స్ వ్యాధి వల్ల చిత్తభ్రంశ చెందిన వారి సంతానాన్ని పరిశీలించగా ఈ విషయం తేలింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము 16వ స్నాతకోత్సవం అనేది బుధవారం జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్టభద్రులకు ఎంఫిల్, పిహెచ్డీలు, వివిధ కోర్సులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పథకాలను కూడా అందజేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పట్టభద్రులైన వారు తెలుగు భాషలో పరిమళాన్ని ప్రపంచానికి అందించాలని సూచించారు. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడి కిషన్ రావు మాట్లాడుతూ 30 బోధనాంశాలు, 52 సర్టిఫికెట్లు, డిప్లొమా, గ్రాడ్యుయేట్ కోర్సులు, గ్రాడ్యుయేట్ పరిశోధనా విభాగాలు, రెగ్యులర్ కోర్సులతో పాటు కొన్ని సాయంకాల కోర్సులను కూడా విశ్వవిద్యాలయం నిర్వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆధ్యాత్మిక పత్రికలు, భాష, విషయ విశ్లేషణ అంశంపైన ఎంఫిల్ పరిశోధనకు చేసినందుకు జర్నలిస్టు మల్లాది వెంకట గోపాలకృష్ణకు బొప్పన్న స్మారక స్వర్ణ పథకం అనేది లభించింది. ఇస్రో 2వ ప్రయోగ కేంద్రం
కులశేఖరపట్నంలో శంకుస్థాపన జరిగింది. దీనిలో 2 రోజుల పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇతర రాష్ట్రాలకు చెందిన 17,300 కోట్ల విలువైన పనులకు సంబంధించి కొన్నింటికి శంకుస్థాపన చేయగా వీటిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. కొచ్చిన్ హార్బర్లో రూపొందించిన ఈ వెసెల్ను తమిళనాడు వారణాసి ప్రజలకు కానుకగా ప్రకటించారు. కులశేఖరపట్నం నుంచి ఇస్రో మొదటిసారి రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. రోహిణి 200 సౌండింగ్ రాకెట్ను బుధవారం మధ్యాహ్నం శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి పంపారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కార్చిచ్చు రాజుకుంది. ఒక్లహామా రాష్ట్రానికి కూడా పాకాయి. ఈ మంటలు అతిపెద్ద స్మోహరాక్ క్రీక్ ఫైర్గా వ్యవహరిస్తున్నారు. 60 కౌంటీలకు విపత్తు నిర్వహణ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో దాదాపుగా 11 మిలియన్ల మంది ఈ కార్చిచ్చు ముప్పునకు సమీపంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాకు అండగా ఉత్తర కొరియా అధినేత కిమ్ నిలబడ్డాడు. మాస్కో ముందడుగు సామాగ్రి కొరత తీరుస్తూ గతేడాది జులై మొదలుకొని ప్యాంగ్యాంగ్ దాదాపు 6,700 షిప్పింగ్ కంటైనర్లను, ఆయుధాలను, మందుగుండు సామ్రాజ్ఞిని మాస్కోకు తరలించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా కూడా చెప్తుంది. ఆ దేశ మంత్రి షిన్ ఓ సిక్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2024 నివేదిక పేరుతో వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒక్కరోజైనా ఇలాంటి విపత్తుల బారిన పడ్డాయని వివరించారు. ఈ విపత్తుల కారణంగా 3,287 మంది మరణించారు. 1,24,000 మంది జంతువులు మృత్యువాత పడ్డాయి. 22.1 లక్షల హెక్టార్ల సాగు భూమి దెబ్బతిన్నదంటూ హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 149 రోజులు, మధ్యప్రదేశ్లో 141 రోజులు, కేరళ, ఉత్తరప్రదేశ్లలో 119 రోజులు విపత్తులు నమోదయ్యాయంటూ 100 రోజులకు పైగా విపత్తులు నమోదైన జాబితాలో 8 రాష్ట్రాలున్నాయి. జూన్ టు సెప్టెంబర్ మధ్య వరుసగా 123 రోజులు వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయని ఈ సందర్భంగా ఈ స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2024 నివేదిక వెల్లడించింది. అధిక సమయం రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూ ఉండేలా పుట్టుకతో వచ్చే లోపాలను చేసే జన్యు చికిత్సకు సంబంధించి మన దేశంలో తొలిసారిగా మనుషులపైన ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. సరికొత్త లెంటి వైరల్ వెక్టర్ అనే సరికొత్త సాంకేతికతను వినియోగించినట్టు, దీనికి సంబంధించి అధిక రక్తస్రావానికి కారణమయ్యే రోగి మూలకణాల్లో అది ప్రవేశించి డిఎన్ఏను ప్రభావితం చేస్తుందని వివరించారు. జాతీయ పార్టీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,077 కోట్ల వార్షిక ఆదాయం సమకూరినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. ఒకప్పటి సోవియట్ యూనియన్కు ప్రధానిగా పనిచేసిన నికోలై రిజ్కోవ్ 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. సోవియట్ యూనియన్ ఆర్థిక పతనమవుతున్న దాన్ని అడ్డుకోవడానికి రిజ్కోవ్ ఎంతగానో ప్రయత్నించాడు. మిఖాయిల్ గొర్బచేవ్ దేశాధినేతగా ఉన్నప్పుడు 6 ఏళ్ల పాటు ఆయన ప్రధానిగా పనిచేశారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ 72 సంవత్సరాల వయసులో మరోసారి బాధ్యతలు చేపట్టాడు. బుధవారం జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 74 సంవత్సరాల వయసు వ్యక్తి సంకీర్ణ ప్రభుత్వ సారథిగా తన సోదరుడైన షహబాజ్ పేరును లాంఛనంగా ప్రతిపాదించాడు. భారత్లో గగన్యాన్ అనేది సిద్ధం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ గగన్యాన్ కోసం ఎంపికైన 4 వ్యోమగామిలో ఒకరైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను ఇటీవల వివాహం చేసుకున్నట్లు ప్రముఖ మలయాళీ నటి లీనా వెల్లడించారు. ఇజ్రాయెల్లోని హమాస్ యుద్ధంతో గాజాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మొత్తం 23 లక్షల మందిలో 5,76,000 మంది తీవ్ర క్షుద్బాధతో అలమటిస్తున్నారు. దీనిలో 2 ఏళ్లలోపు చిన్నారులు ప్రతి 6గురిలో ఒకరు పోషకాహారలోహంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థ ప్రతినిధి రమేష్ రామసింగం తెలిపారు. గాజా సిటీలో కమలాద్వాన్ ఆసుపత్రిలో 2 శిశువులు అతిసార పోషకాహార లోపంతో మరణించారని కూడా ఆరోగ్య శాఖ తెలిపింది. దివంగత మాజీ భారత ప్రధాని ఇటీవల భారతరత్న అవార్డు గెలుచుకున్న
ప్రకటించిన పివి నరసింహారావు జీవిత చరిత్ర అయిన హాఫ్ లయన్ పుస్తకం అనేది దీనికి సంబంధించిన వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఆహా స్టూడియో, ఆఫ్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నాయి. ప్రకాష్ ఝా దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. సిరీస్ పూర్వ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వినయ్ సీతాపతి ఈ పుస్తకాన్ని రచించారు. ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ దర్శకత్వంలో 3 వెబ్ సిరీస్లు అనేవి రూపొందుతున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సంఘటనల నేపథ్యంతో తొలి సిరీసు, మహాత్మా జ్యోతిబాపులే జీవిత స్ఫూర్తితో 2వ సిరీసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి ఇతివృత్తంగా 3వ వెబ్ సిరీస్లు అనేవి రానున్నాయి. వీటికి ఈ 3 వెబ్ సిరీస్లకు దర్శకుడు ఎన్ శంకర్. హైదరాబాదులోని బిల్ గేట్స్ ఫౌండేషన్ 1998లో ప్రతిపాదించిన 25 ఏళ్ల క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమన్వయంలో బిల్ గేట్స్ను కలిసి హైదరాబాద్కు రావాలని ఆహ్వానించడాన్ని ఆయన స్పందించి మైక్రోసాఫ్ట్ ఐటీసీని ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే మైక్రోసాఫ్ట్కు చెందిన ప్రపంచ స్థాయి ఉత్పత్తులైన అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపైలట్, కొన్ని కృత్రిమ మీద అప్లికేషన్ల అభివృద్ధిలో హైదరాబాద్ కేంద్రం భాగస్వామి అయినట్టు హైదరాబాద్ కేంద్రంలో అత్యుత్తమ ఇంజనీర్లతో బిల్ గేట్స్ మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 అక్టోబర్ నుంచి డిసెంబర్లో దేశ వృద్ధి రేటు 6.7 నుంచి 6.9% నమోదయ్యే అవకాశం ఉందంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. సంపాదించే ఆదాయంలో కొంత భాగం పెట్టుబడి కోసం అందరూ చేసేదే. అయితే దీనిలో తమ సంపదలో 32% దేశ విదేశాల్లో స్థిరాస్తుల నివాసాలపైన ఖర్చు పెడుతున్నారంటూ ది వెల్త్ రిపోర్టు 2024 నివేదిక విడుదల చేసింది. భారత్లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ కంపెనీలు బుధవారం ప్రకటించాయి. ఈ 2 సంస్థల మీడియా వ్యాపారాలు విలీనంతో 70,000 కోట్ల విలువైన సంస్థ అంతరించే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ స్వర్ణ మండలి, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సచిన్ జైన్ నియమితులయ్యారు. ఈ నియామకం మార్చి 1 నుంచి అందుబాటులోకి రానుంది. భారతీయ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ 66 సంవత్సరాల వయసులో వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ భారత వ్యాపార సంబంధాలకు సంబంధించిన సేవలకు గాను బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని నైట్హుడ్ను పొందారు. దీనిలో ఈ జాబితాలో మిత్తల్కు మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ కింద నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఈ అవార్డును ప్రకటించారు. ఇతనికి 2007లోనే పద్మభూషణ్ అనే పురస్కారం కూడా భారతదేశం అందించింది. గోదావరి, కృష్ణా నదుల బేసిన్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. కృష్ణా, గోదావరి బేసిన్లకు సంబంధించిన నిర్వాహక ప్రణాళిక భాగంలో గోదావరి బేసిన్ నిర్వహణకు ఐఐటి హైదరాబాదు, నీరి నాగ్పూర్కు సంబంధించి వీరు బాధ్యతలను అప్పగించారు. ఐటీ సూరత్కల్కు అప్పగించారు. ఎన్ఐటి వరంగల్, ఐటీ సూరత్కల్కు వీరి మిగతా బాధ్యతలు అప్పగించారు. 6 ప్రధాన నదులు నర్మదా, గోదావరి, కృష్ణా, కావేరి, పెరియార్ మహానది బేసిన్ల నిర్వహణకు 12 ప్రణాళికలను రూపొందించే బాధ్యతను 12 సాంకేతికతలు సంస్థలు తీసుకున్నాయి. ఈ మేరకు బుధవారం 12 విద్యాసంస్థలు, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టర్, జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ప్రపంచ స్థాయి టూరిస్టు ప్లేస్గా హుస్సేన్ సాగర్ పరిసరాలను తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాట్లు చేస్తుంది. హుస్సేన్ సాగర్ చుట్టూన్న ఆక్రమణలను తొలగించాల్సిన ఉందన్నారు. దుబాయ్ తరహాలో స్కై వాక్వే, ఫుడ్ స్టాళ్ళు, చిల్డ్రన్స్ అమ్యూజ్మెంటు జోను, మరి తర్వాత గ్రీనరీ ల్యాండ్స్కేప్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. బయో ఆసియా సదస్సు 2024లో భాగంగా చివరి రోజు తెలంగాణ సెంటర్ ఫర్ ఇండస్ట్రీస్ రెవల్యూషన్ C4IR 4 కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంట్లో సాంకేతిక, ఆరోగ్యము, నైపుణ్యము, దాంతో సహజ గమ్యస్థానం తీర్చిదిద్దడంపైన C4IR కృషి చేసింది.
తొలి మహిళా క్యూరేటర్గా జెన్సిత ఎన్నికయ్యారు. జిఎస్ లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలో మొదటి మహిళా పిహె క్యూరేటర్గా జెన్సిత కళ్యాణ్ ఘనత సాధించారు. బెంగళూరు జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్లో పీచ్ క్యూరేటర్గా జెన్సిత తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 29 గురువారం రోజున లీపు సంవత్సరం అనేది వచ్చింది. ఈ లీపు సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో సాధారణ సంవత్సరంలో 365 రోజులుంటే ఈ లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులకు బదులుగా 29 రోజులు అనేవి ఉంటాయి. ప్రతి 4 సంవత్సరాల తదనంతరము ఈ లీప్ సంవత్సరం అనేది పునరావృతం అవుతూ ఉంటుంది. హాకీ ఇండియా చైర్మన్గా కొన్ని నెలల క్రితము మహిళా జట్టు ప్రధాన కోచ్ అయిన జానిక్ స్కోప్ మ్యాన్ ఈమె తప్పుకోగా ఈమె దాదాపుగా 13 ఏళ్ల పాటు సేవలందించిన ఎలెనా రాజీనామా లేఖలో చెప్పింది. హాకీ ఇండియాలో 2 వర్గాలు ఉన్నాయంటూ, ఒక అధ్యక్షుడు దిలీప్ ఠక్కర్ది, ఇంకొకరిది కార్యదర్శి భోలానాథ్ అంటూ వీరి గురించి తెలిపింది. దీంట్లో హాకీ ఇండియాలో ఒక సంక్షోభం కుదుర్చుకుంది. అధ్యక్ష కార్యదర్శుల మధ్య వర్గపోరు అనేది జరుగుతూ ఉంది. భారత యువ బ్యాటింగ్ సంచలనం యశస్వి జైపాల్ ప్రపంచ టెస్టింగ్ ర్యాంకుల్లో మరింత పురోగతి సాధించాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో జైస్వాల్ 12వ స్థానంలో నిలిచారు. విరాట్ కోహ్లీ 9వ స్థానం, రోహిత్ శర్మ 13వ ర్యాంకు. తర్వాత వికెట్ కీపర్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 31వ స్థానంలో మెరుగైన 69వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వరుసగా తొలి 2 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. రవీంద్ర జడేజా 6వ స్థానంలో ఉన్నారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో 2వ సీజన్లో భాగంగా 2 విజయాలతో సాధించిన ముంబై జట్టు 2 మ్యాచ్లను ఓడి యూపీ వారియర్స్ ఈ 2 జట్ల మధ్య పోరు యూపీలోనే పైచేయి సాధించింది. స్కోర్ చూసినట్టు ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. యూపీ వారియర్స్ చూసినట్టయితే 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి యూపీ వారియర్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఎట్టకేలకు మ్యాచ్ అనేది చివరి అంకానికి వచ్చింది. ఈరోజు ఈ టైటిల్ పోరు కోసం పునేరి పల్టన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ అనేవి పోటీ పడుతున్నాయి. పాట్నా పైరేట్స్ను పునేరి, డిఫెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ హర్యానాను ఓడించి ఆఖరి సమయానికి ఈ ఆఖరి ఫైనల్కు చేరాయి. ఈ మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇవి ఫిబ్రవరి 29, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.